రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలల కాలం అవుతుంది. 15 నెలల కాలం అవుతుంది. 15 నెలల కాలంలో సూపర్ 6 పథకాల హామీలు ఇవ్వటమే కాకుండా 143 హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో వికలాంగుల పక్షాన వికలాంగులు రోడ్డు మీదకి ఎక్కించడం అనేది నిజంగా ఇది హాస్యాస్పదం. ఎందుకంటే 2019లో పెన్షన్లు ఎన్ని ఉండేయండి? 39 లక్షలు పెన్షన్లు ఉండేవి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. 66 లక్షలు చేయడం జరిగింది. ఆ 66 లక్షల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడాక ఏం హామీ ఇచ్చారు? మేము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము పెంచుతాము, మేము తగ్గించమని హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీలో తూచు మనిపించారు. అంటే ఈ రాష్ట్రంలో బడ్జెట్ ఎక్కువ పెరుగుతుంది, ఎలాగైనా కోతలు విధించాలి అనే దురుద్దేశంతో వికలాంగులకి అన్యాయం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికి ఆ 66 లక్షల్లో కనీసం చాలా మందిని నిజంగా 100% ఉన్న వికలాంగులను కూడా నోటీసులు ఇవ్వటం, తొలగించడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ధర్నా చేస్తుంటే వికలాంగులు కలెక్టర్ ఆఫీస్ దగ్గర లెటర్ ఫార్మాట్ ఇస్తుంటే ప్రభుత్వం కనీసం రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా కనీసం స్పందన కూడా లేదండి. అంటే ఈ గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెలకొకసారి క్యాబినెట్ మీటింగ్ పెడతా ఉంటారు. అంటే పర్ మంత్లీ 3 టైమ్స్ పెడతా ఉంటారు. 3 టైమ్స్లో కూడా మీరు వికలాంగుల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? మేము ప్రధానంగా డిమాండ్ చేసేది వైఎస్ఆర్సీపీ తరఫున ఎందుకు తీర్చట్లేదు అంటే కనీసం ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లాలో ఒక టాపీ మేస్త్రి కింద పడి హిప్ జాయింట్ ఇరిగిపోతే వాళ్ళ మిస్సెస్ గారు కూడా ఆమె మాటలు రాని ప్రక్షాళన వాళ్ళిద్దరి జీవనం వాళ్ళిద్దరికి కూడా పెన్షన్ రాకుండా చేయడం అనేది కేవలం ఇది కుట్రదారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లా తీసుకుంటే అన్నమయ్య జిల్లాలో 1000 ఇలా చూసుకుంటే అన్నీ కట్ చేసి 4 లక్షల పెన్షన్లు మీరు తీసివేశారు. అంటే ప్రభుత్వానికి భారం అవుతుందని ఈరోజు పెన్షన్లు కోత విధించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ గవర్నమెంట్ కానీ దీన్ని మళ్ళొకసారి పునః వివరించుకోవాలి. ప్రభుత్వం మేము లేని పక్షాన ఎడల వికలాంగుల తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాము. ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్లో వికలాంగులు ఇస్తే ఫార్మాట్ని వాళ్ళ మీద ఏం చేస్తున్నారండి? పోలీసు వారితో దాడి చేపిస్తున్నారు. అంటే ఎక్కడ విడ్డూరం అండి? ఏం చేస్తున్నారు? అసలు ఈ రాష్ట్రంలో డెమోక్రసీ ఉందా? ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా దీని మీద అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా నెక్స్ట్ క్యాబినెట్లో వికలాంగుల పక్షాన సమాలోచన చేసి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని మళ్ళీ వాళ్ళకి వికలాంగులకి మళ్ళీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తరఫున ఖచ్చితంగా పోరాటం చేయడం అనేది జరుగుతూ ఉంది. మీరు కేవలం కొన్ని మందిని కుట్రపూర్వకంగానే పెన్షన్లు కట్ చేశారు. వాళ్ళ జీవనాధారమే పెన్షన్తో బతుకుతున్నారు. కానీ అది ఒకటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.